దేవుని సహవాసం. మనం ఒంటరిగలేం. ఇక్కడ నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవా. మనం ఒంటరిగలేం. దేవుడు మనతో ఉన్నాడు. మోషే అదే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి లేకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళవద్దు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు నిజంగా భయం ఏముంది? ఇజ్రాయేలు వెంట దేవుడు నడిచాడు. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అని. అవును, దేవుడు పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారితో ఉన్నాడు. వారిని విడిచిపెట్టలేదు. చక్కగా రాయబడింది వాక్య భాగంలో, వారిని వెంబడించింది ఆ బండ, ఆ బండలోనిది తాగారు అని. దేవుని సహవాసం. దేవుని సహవాసంలో మనం ఉంటే ఆ సహవాసంలో మనకి ధైర్యం ఉంది, ఆ సహవాసంలో మనకు ఆదరణ ఉంది, ఆ సహవాసంలో మనకి నిరీక్షణ ఉంది. యోబు భక్తుడు అంటున్న మాట, దేవునితో సహవాసము చేసిన నీకు మేలు కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది అంటాడు. అవును, దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆయన సన్నిధి మనతో ఉంది అన్న నిశ్చయత. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు నిత్య సుఖాలు, సురక్షితం. అందుకే ఏలియా క్రూరులైన యెజెబెలు, అహాబు ఇంటికి వచ్చి ఆయన సన్నిధి వచ్చి అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిల్చున్నాను? దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు. ఇక్కడ చూడండి, ఏలి అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఆయన సన్నిధిలో యథార్థవంతులు నివసించెదరు, నీతిమంతులు నివసించెదరు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినవారు. ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు అన్నట్టు. నీ దగ్గర ఎవరు నివసిస్తారు? నీ పిల్లలే కదా, న్యాయముగా నడుచుకున్న వారే కదా, కనికరమును ప్రేమించు వారే కదా. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉండునట్లుగా ఆయన సన్నిధిని వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన ప్రభావమును వెతకండి, నిత్యము వెతకండి అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి మీతో పాటు దేవుని సన్నిధి ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. హిస్ ప్రజెన్స్, దేవుని సన్నిధి అంటే మనం ఎవరి సహవాసంలో ఉన్నాం? దేవుని సహవాసంలో ఉన్నాం. నిన్నెన్నడు విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. విడువక వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఎన్నడూ లేదు, కలవరపడవలసిన అవసరం ఎన్నడూ లేదు. ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి.